ఈ వీడియో వచ్చేసి మందారం మొక్క గురించండి. మందారం మొక్క ఇట్లా పువ్వులు మంచి కలర్‌లో పూయాలి, పెద్ద సైజులో పూయాలి. మరియు ప్రతి కొమ్మకి మొగ్గలు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పానంటే ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే వచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మందారం మొక్క గురించి చెప్పాలి అంటే ఈ మొక్కని నేను రీసెంట్‌గానే దీన్ని రిపోర్టింగ్ చేశానండి. రిపోర్టింగ్ వీడియో కూడా మన ఛానల్‌లోనే ఉంది. 1 మంత్ అవుతుంది నేను రిపోర్టింగ్ చేసి. ఈ 1 మంత్‌కి మొక్క మాత్రం మొత్తం సెట్ అయిపోయి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చక్కగా నేను చెప్పిన విధంగా మట్టి మిశ్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ రిపోర్టింగ్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేసింది. ఒకసారి అయితే చూడండి. మందారం మొక్కని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ కొమ్మలు ఉండే మొక్కనైతే సెలెక్ట్ చేసుకోవాలండి. వీలైనన్ని ఎక్కువ కొమ్మలైతే ఉండాలి. ఎందుకంటే మనం ఫ్లవరింగ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మాత్రం ఎక్కువ కొమ్మలు ఉంటేనే ఎక్కువ మొగ్గలు వస్తాయి. అదేవిధంగా జాగ్రత్తలు వచ్చేసి రిపోర్టింగ్ చేసిన తర్వాత నీడలో ఉంచండి, ఎండలో మాత్రం ఉంచకండి. నేను ఒక 10 to 15 డేస్ వరకు నీడలో ఉంచాను. తర్వాత దీన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టుకున్నాను. ఎండలో పెట్టుకుంటేనే మనకి మొక్క అనేది చాలా హెల్దీగా తయారవుతుంది, మొగ్గలు అనేది స్టార్ట్ అయిపోతుంది. మట్టి మిశ్రమం వచ్చేసి చాలా లూజ్గా ఉండాలండి. గట్టి మట్టిలో మాత్రం అస్సలు రిపోర్టింగ్ చేయకండి. నేను ముఖ్యంగా ఏంటంటే నా మందార మొక్కల్ని నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత మట్టి మొత్తం తీసేస్తానండి. కంప్లీట్గా తీసేసి ఓన్లీ వేర్లతోనే నేను రిపోర్టింగ్ చేసుకుంటాను. మట్టి ఉంచడం వల్ల ఇంకా గట్టిగా అయిపోతుంది. మరియు దీని పోషకాలు అయితే ఒక 20 రోజుల వరకు ఎటువంటి పోషకాలు అవసరం లేదండి. మనం రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత బియ్యం కడిగిన నీళ్లు, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళలో కొంచెం బెల్లం వేసిస్తే సరిపోతుంది. కానీ ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వకండి. ఒక 20 రోజుల తర్వాత నుంచి మాత్రం చిగుర్లు వస్తాయి కదా, చిగుర్లు వచ్చే టైంకి అయితే మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. ఒకేసారి 4-5 మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇలా మొక్క నిండా మొగ్గలు ఉన్నప్పుడు కూడా మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఒక చెట్టుకి ఇన్ని మొగ్గలు వచ్చినాయి అంటే ఇన్ని మొగ్గలకి సరిపడా బలమంతా ఆ మొక్క అందించాలి. లేకపోతే మాత్రం మొగ్గలు అనేది పండు రాలిపోతాయి. ముఖ్యంగా నైట్రోజన్, కాల్షియం, పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ అయితే కంటిన్యూ ఇస్తూ ఉండాలండి వీటికి. మళ్ళీ చెప్పాలి అంటే ఆ ముద్ద మందారాలకి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ బలం ఇవ్వాల్సి వస్తుందండి. పువ్వు చూడండి ఎంత పెద్ద సైజు ఉందో. ఈ సైజు పువ్వు మరియు చెట్టు నిండా పుయ్యాలి అంటే మాత్రం తప్పకుండా బలమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అది కూడా ఆర్గానిక్గా ఇస్తూ ఉండాలి. మన ఛానల్లో అయితే కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రూపాయి కూడా ఖర్చు లేకుండా అనేసి మన ఛానల్లో ఉన్నాయండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసి ప్రిపేర్ చేసి ఇవ్వండి. మంచి రిజల్ట్ వస్తాయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల. మీరే చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది. మరియు మట్టి కూడా ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనమే చేత్తో ఇలా కదిలిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇలా కదిలించడం వల్ల ఏంటంటే మట్టిలో ఏమైనా తేమ ఉన్నా సరే ఆరిపోతుంది, మరియు ఎటువంటి ఫంగస్ అనేది పట్టదు మట్టిలో. ఇట్లా తీయకుండా అట్లానే ఉంచామంటే మనం ఎంత లూజ్ మట్టి అయినా సరే డైలీ వాటరింగ్ చేసే కొంది మట్టి అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది, గాలి వెలుతురు అనేది తగలకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మట్టిని మనం చేత్తో కానీ లేకపోతే ఏదైనా ఎండిపోయిన పుల్ల కానీ తీసుకొని ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉంటే అడుగున ఉన్న మట్టి కూడా గాలికి ఆరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎప్పటికప్పుడు పెస్ట్ ఉందేమో చెక్ చేస్తూ ఉండాలండి. మొక్కల మీద ఆకులు తిరిగేసి చూస్తూ ఉండాలి. మరియు మొగ్గల మీద కూడా ఏమైనా పెస్ట్ ఉందేమో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. పెస్ట్ ఉంటే మాత్రం వెంటగా కొంచెం ఉన్నప్పుడే మాత్రం వెంటనే రిమూవ్ చేయండి. అది కూడా వర్షాకాలంలో తొందరగా పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పెస్ట్ రాకముందే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. మజ్జిగ స్ప్రే కానీ లేకపోతే బేకింగ్ సోడా స్ప్రే కానీ మనం చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పెస్ట్ కూడా అటాక్ కాదు. పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం మొగ్గలు కంపల్సరిగా పండు రాలిపోతాయి. నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తానండి, అసలు మొగ్గలు ఎందుకు రాలిపోతాయి అనేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మొగ్గలు రావట్లేదు, వచ్చిన మొగ్గలు కూడా పండు రాలిపోతున్నాయి అని. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి దానిలో. ఇప్పుడు ఫర్టిలైజర్ వచ్చేసి ఇది టీ పౌడర్ అండి. టీ పౌడర్ గురించి కూడా అడుగుతున్నారండి, ఏ బ్రాండ్ తీసుకోవాలి అనేసి. బ్రాండ్ ఏం లేదండి, మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. టీ పౌడర్ లేకపోతే మాత్రం కాఫీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఏదైనా ఉంటుంది కదండి. లేకపోతే వాడిన టీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా టీ పెట్టుకునే వాళ్ళు అడుగున టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పౌడర్ని 2 నుంచి 3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. దానిలో పాలు కానీ షుగర్ కానీ ఏమీ లేకుండా కడిగి బాగా ఎండపెట్టుకోవాలి. అది కూడా వాడుకోవచ్చు అండి. మట్టి మనం రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు మట్టిలో కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ టీ పౌడర్ని. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి. ఇది ఇవ్వడం వల్ల మొక్క చాలా హెల్తీగా బ్రతుకుతుంది, మరియు నైట్రోజన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. టీ పౌడర్ లేని వాళ్ళు కాఫీ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు కదా, ఏదైనా పర్లేదు.
నెక్స్ట్ ఇది వచ్చేసి చాక్ పీసుల పౌడర్ అండి. దీనిలో ఏం దొరుకుతుందంటే మనకి కాల్షియం ఎక్కువగా దొరుకుతుంది. మన మొక్కకి కావాల్సిన కాల్షియం అనేది చాక్ పీసుల పౌడర్. అంటే చాక్ పీసులు అంటే మనం రెగ్యులర్గా మనం ముగ్గేసుకునే వాళ్ళు ఏంటంటే చాక్ పీసులు ఉంటాయి కదా, ముగ్గేసుకునే చాక్ పీసులు, వాటిని అయితే ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఇంకా మన కిచెన్లో దొరికే చాలా పదార్థాలు కాల్షియం అనేది లభిస్తుంది. నేను ముందు ముందు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎందుకంటే కొనకుండా అండి ప్రతి ఒక్కటి ఏది కొనాలన్నా కూడా చాలా రేట్ ఉంటుంది కదా, అలా కాకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు. ఇది వచ్చేసి చాక్ పీసుల పౌడర్ అండి. చాక్ పీసుల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాల్సినవన్నీ ఇట్లా పౌడర్ అనుకో ఒక డబ్బా నిండా చేసి పెట్టుకోండి. మనకు కావాల్సినప్పుడల్లా మన మొక్కలకు కావాల్సినప్పుడల్లా ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్కి పసుపు అండి. పసుపు ఇవ్వడం వల్ల మట్టిలో చీమలు అనేది రావు, తొందరగా చీమలు రావు. మరియు మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా పోతుంది. కంపల్సరిగా నెలకు ఒకసారి నేను వాడే విధానం చెప్తున్నానండి. నెలకు ఒకసారి 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూను పసుపు వేసి స్ప్రే చేసుకుంటాను. మళ్ళీ మట్టిలో కూడా ఇచ్చేసుకుంటానండి. పసుపు అయితే కంపల్సరిగా మొక్కలకి వాడుకోవాలి. ఫంగస్ అటాక్ కాకుండా ఉంటుంది, పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మట్టిలో ఏమన్నా చీమలు, పురుగులు లాంటివి ఉన్నా కూడా పోతాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి నేను పౌడర్లా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఒక ఎంటీ గిన్నె తీసుకున్నాను. దీనిలో 1 టీ స్పూన్ వచ్చేసి చాక్ పీసుల పౌడర్ తీసుకుంటున్నానండి. ఒక మొక్క కొలత చెప్తున్నాను. ఒక మొక్కకి, మీ దగ్గర ఎక్కువ మొక్కలకి వేసుకోవాలి అనుకుంటే మాత్రం అన్ని స్పూన్లు 2 ఈక్వల్ పోర్షన్ తీసుకుంటున్నానండి. ఈక్వల్గా తీసుకుంటున్నాను. 1 స్పూను చాక్ పీసుల పొడి, 1 స్పూన్ వచ్చేసి టీ పౌడరు, 2 సమానంగా తీసుకున్నాను. దీనిలో పావు టీ స్పూన్ మాత్రమే పసుపు తీసుకుంటున్నాను. పసుపు మరీ ఎక్కువ అయితే వేసేసుకోకండి. ఎక్కువ వేసేసుకున్న మొక్కలకి వేడి అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టీ పౌడర్ని, చాక్ పీసుల పౌడర్ని 2 సమానంగా తీసుకొని దానికి పావంతు పసుపు వేసుకున్నాక బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న గడ్డలు ఏందని చూస్తున్నారా, చాక్ పీసుల పౌడరేనండి. ఇది వచ్చేసి కొంచెం గాలి తగలంగానే ఈ చాక్ పీసుల పౌడర్ ఏంటంటే గడ్డలుగా అయిపోతుంది. మనం ఇట్లా స్మాష్ చేయగానే మళ్ళీ మామూలు పౌడర్ అయిపోతుంది. కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఒక కప్పు కొలత వేసుకొని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వండి. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మొక్కలు పండుబండి రాలిపోవడము, మందార ఆకులు పండుబండి రాలిపోవడం ఇలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం వారానికి ఒకసారి తప్పకుండా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఇచ్చిన ఫర్టిలైజర్స్ కూడా అన్నిట్లో నైట్రోజన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ అందే విధంగా ఇవ్వాలన్నమాట. వీటిని అయితే నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. మొక్కకి ఇచ్చే ముందు కూడా ఒకసారి అయితే ఇలా మట్టిని లూజ్ చేసుకోండి. వాటరింగ్ విషయం ఏంటంటే మాత్రం మట్టి ఇలా ఒక 2 ఇంచుల వరకు ఆరిపోయిన తర్వాతే వాటర్ ఇవ్వండి. అదే పనిగా నీళ్ళైతే పోసేయకండి. మట్టిలో తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. మట్టి చూడండి ఎంత పొడిగా ఉందో ఈ మట్టిని అయితే లూజ్ చేసుకున్నాను. లూజ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే కుండీ చుట్టూ చల్లుకోవాలండి. ఎంత అంటే నేను ఒక 2 స్పూన్లు అండి. నేను అదొక స్పూన్, ఇదొక స్పూన్ తీసుకున్నాను కదా, ఈ 2 స్పూన్లు అయితే మొత్తం వచ్చేసి ఒక కుండీలో వేసేసుకుంటున్నాను. మీ చిన్న సైజు కుండీలో అయితే మాత్రం ఈ పౌడర్ని 2 మొక్కలకి ఇవ్వండి. చిన్న కుండీలలో అయితే 1 టీ స్పూన్ మాత్రమే ఇవ్వండి. నేనైతే 2 టీ స్పూన్లు ఈ మొక్కకి ఇచ్చేస్తున్నా. మరియు మొక్క కూడా కొంచెం పెద్ద సైజు ఉంది కదా, మనం ఏ ఫర్టిలైజర్ అయినా సరే మొక్కను పట్టి ఇవ్వాలి, కుండీని పట్టి ఇవ్వాలండి. అదేవిధంగా ఎక్కువ కూడా ఇచ్చేయకూడదు. ఓవర్ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్కలు అనేది నీరసించిపోతాయి, అవి కొంచెం తీసుకోలేవన్నమాట. కాబట్టి మనం మొక్క సైజుని ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ మొక్క సైజు నుంచి మరియు కుండీ సైజుని బట్టి ఇవ్వాలి. కాబట్టి దీనికైతే నేను 2 స్పూన్లు ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఏ సమయంలో ఇవ్వాలి అంటే మాత్రం ఇస్తే ఉదయం ఇచ్చేయండి. ఉదయం 7 లోపల ఇచ్చేసేయండి. లేకపోతే సాయంత్రం 5 గంటల తర్వాత అయితే ఇవ్వండి. మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మట్టి మొత్తం క్లోజ్ చేసేసుకున్నాను. మట్టితో మొత్తం కవర్ చేసేసుకొని వాటరింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. మనం వాటర్ ఇచ్చిన తర్వాత సరే, ఏ మొక్కనైనా సరే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా నీళ్లు పోసిన తర్వాత మట్టి పీల్చుకుంటుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. మొక్క పైన నీళ్ళు అలానే నిలబడి ఉన్నాయంటే అది మంచి మట్టి కాదండి. లేకపోతే డ్రైన్ హోల్స్ అన్నా కవర్ అయి ఉండాలి. వెంటనే అయితే మీరు డ్రైన్ హోల్స్ని క్లియర్ చేసుకోండి. మనం నీళ్ళు ఇచ్చిన వెంటనే మొక్క అయితే ఇలా తీసేసుకొని కింద నుంచి డ్రైన్ అవుట్ అయితే అయిపోవాలండి. కుండీలో నీళ్లు నిలబడ్డాయి అంటే మాత్రం మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా వేస్టే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఏ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించిన మందారం పువ్వు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది చాలా బాగుందనే కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.